కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని పాటూరు సీడ్ ప్లాంట్ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. గత రబీ సీజన్ కు సంబంధించిన 75 లక్షల బకాయిలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. ప్లాంట్ గేటు ఎదురుగా వంట వార్పు చేసి నిరసన తెలిపారు. యాజమాన్యంకు వ్యతిరేకంగా అన్నదాతలు నినాదాలు చేశారు. బకాయిలు చెల్లించే వరకు కదిలేది లేదని పట్టుబట్టారు. దాంతో స్పందించిన సీడ్ ప్లాంట్ మేనేజర్ బుధవారం డబ్బులు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. పాటూరు బయో అగ్రిటెక్ సీడ్స్ నేను ఆర్గనైజర్ గా చేయడం జరిగింది. పాటూరు కంపెనీ ప్రొడక్షన్ మేనేజర్ ముద్రకోల సంపత్ కొత్తగూడ దగ్గర మల్లారం అవుతుంది. నాకు ఆయన పరిచయం అయ్యి సీడ్ చేస్తే బాగుంటుంది సార్ చేయండి అంటే నేను చేయడం జరిగింది. అదేవిధంగా నేను చేసినటువంటి గ్రామాలు ఎక్కడెక్కడంటే కరీంనగర్ డిస్టిక్ లా కొన్ని గ్రామాలు ఉన్నాయి. టైం ఇప్పటికే సార్ టైం అయిపోతుంది. రైతులు నా ఇజ్జత్ మానిస్తారా ఇంటికి వస్తే వెళ్ళిపోతారంటే ఎగతాళిగా మాట్లాడిండు సుబ్బారెడ్డి సార్. రైతులతో చెప్పిన రైతులు లాస్ట్ కు ఆయన ఈ రెడ్డి ఆ రెడ్డి కలవది అసలు నువ్వు డబ్బులు తీసుకున్నావు, నువ్వు మాకు ఇవ్వట్లేదు అని నా ఇంటికి చాలా గోల చేస్తే 75 లక్షల రూపాయలు రావాలి అంటే ఇప్పుడు జనగామ డిస్టిక్ ఒకటి, సిద్దిపేట డిస్టిక్ ఒకటి, పెద్దపల్లి జిల్లా ఒకటి, కరీంనగర్ జిల్లా ఒకటి. నేను రైతులకు ఇవ్వాల్సి ఉంది. ఇంతమంది రైతులు వచ్చారు, నా వెనకాల ఉన్నారు. కంపెనీకి సంబంధించి యజమాన్యం ఇక్కడ రావాలి తక్షణమే. మరి రైతులకు ఇచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఇవ్వాలనేది ఒక మా డిమాండ్ తోటి ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది రైతులందరూ తీసుకొని. జనగామ జిల్లా విలేజ్ అమ్మాపురం మేము మేల్ ఫీమేల్ సీడ్ పెట్టాను. పాటూరు సీడు ఈ మైపాల్ రెడ్డి ఫస్ట్ వచ్చిండు, అటెనక సంపత్ సార్ వచ్చిండు, అటెనక ఆనంద్ సార్, వీళ్ళు ముగ్గురు కలిసి కార్లు వేసుకొని వచ్చి నేను పెట్టాను. ఇంతకుముందు నేను వర్షం పడి రాళ్ళు పడి ఆ సీడ్ ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ మధ్యలో ఇంకో సీడ్ ఇచ్చారు, ఆ సీడ్ ఫెయిల్ అయిపోయింది. ఇది నేను పెట్టలేను అంటే ఎట్లనే చేసి పెట్టు అని నీకు డబ్బులు ఇస్తాము, ఫస్టే పెట్టుబడి ఇస్తాము, మీకు కూళ్ళకి ఇస్తాము, అటు ఇస్తాము అని బొంకిచ్చి మమ్మల్ని సీడ్ పెట్టించారు. ఇప్పటి వరకు మాకు డబ్బులు ఇవ్వడం లేదు. అన్ని రకాలుగా నేను పెట్టింది 10 ఎకరాలు పెట్టిన, నాతో పాటు ఇంకో 2 ఎకరాలు రైతుకి పెట్టించిన, నాకు ఒక 50 ఎకరాలు పెట్టు అని అన్నారు. అయినా నేను పట్టించుకోకుండా నా వరకు నేనే పెట్టేసినాను. 2024